నమస్తే. రాష్ట్రంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులంతా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక చాలా అవస్థలు పడతా ఉన్నారు. సో వాళ్ళు తొక్కనటువంటి గడప లేదు, కలవనటువంటి మంత్రి లేరు. సో ఆర్టీసీ యాజమాన్యం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా మరి ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ మొద్దు నిద్రలోనే ఉంది. దరిదాపుగా ఇప్పటికే ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులు పదుల సంఖ్యలో చచ్చిపోయారు. బెనిఫిట్స్ రాక, సరైనటువంటి ట్రీట్మెంట్ చేయించుకోక, కనీసం రిటైర్మెంట్ అయితే వాళ్ళ జీవితాలకి అంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లలకు సంబంధించిన పెళ్లిలకు ఇల్లు కట్టుకోవాలను సో వీటికి ఎంతో కొంత ఆశపడి ఆ బెనిఫిట్స్ వస్తాయి కావచ్చు అని చెప్పేసి ఆశపడ్డటువంటి వాళ్ళ నోట్లో మన్ను కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం కానీ అలాగే గవర్నమెంట్ కానీ. ఇప్పటికి నేను 2-3 సార్లు ఇక్కడికి రావడం, వీళ్ళంతా కూడా రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇలా మా బెనిఫిట్స్ ఏయని చెప్పేసి నిలదీయడానికి ఇక్కడికి బస్ భవన్ ముంగడికి రావడం జరిగింది. సో ఎవరిని అడిగినా కానీ ఏ స్పందన లేదు. రాష్ట్రంలో దరిదాపుగా 17,000 నుంచి 18,000 మంది ఆర్టీసీలో వివిధ హోదాలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. దరిదాపుగా వీళ్ళకి 2 నుంచి 2,500 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయి. మరి అన్నిటికీ ఇవ్వచ్చు కానీ 2,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏందో రేవంత్ రెడ్డి గారికి తెలియదు. సో 4th సిటీ అంటాడు, మెట్రో అంటాడు, ఇంకా ఇదేదో అంటాడు. మరి వీళ్ళకి ఇవ్వడానికి వీళ్ళ సర్వీసును వాడుకుంటూ వాళ్ళు దరిదాపుగా వీళ్ళు ఇప్పుడు చాదర కానటువంటి ఏజ్లోకి వచ్చిండ్రు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం మళ్ళీ వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఏంది? సో రిటైర్ అయినటువంటి కార్మికులకి సో పూల గుచ్చంతో అలాగే షాలు వేసి వీళ్ళకి సన్మానం చేసి వాళ్ళకు గౌరవంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పంపాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటిది కనీసం మళ్ళీ వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఆర్ధనాదాలు వాళ్ళకి రావాల్సినటువంటి పైసలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆందోళన బాట పెట్టడం అది సరైనటువంటి విధానం కాదు. గతంలో కేసీఆర్ హయాంలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా వేల మంది ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో 17 నుంచి 18,000 మంది ఉన్నారు. ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళందరితో. సార్ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఆల్రెడీ మీరు రిటైర్మెంట్ అయిపోయిన ఇంట్లో ఉండాల్సినటువంటి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి ఏంటిది? గవర్నమెంట్ తీరేంటిది? మీరు ఎవరికి విజ్ఞప్తి చేసిళ్ళు? ఎంత పైసలు రావాలి? గవర్నమెంట్ రిటైర్మెంట్ కార్మికులని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. దాదాపు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు రాకుండా చాలా ఇంతవరకు వందలాది మంది చనిపోవడం జరిగింది. మాకు రావాల్సిన డబ్బుల్ని మేము ₹1 కూడా ఎక్స్ట్రాగా గవర్నమెంట్ అడగడం లేదు. మాకు కట్టించిన డబ్బుల్ని పిఎఫ్ డబ్బులు కానీ, మా పెన్షన్ ఏరియర్స్ కానీ, 17 పెన్షన్ ఏరియర్స్, 21 పెన్షన్ ఏరియర్స్ ఇవన్నీ మాకు రావాల్సి ఉన్నది. దయచేసి వీటిని మాకు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధం ఉన్నాం. మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది చనిపోయినారు. మేము ఈ సందర్భంగా చనిపోయినా పర్వాలేదు కానీ మాకు రావాల్సిన డబ్బులు వచ్చేంత వరకు మేము ఈ విధంగానే ధర్నాలు ఇవి కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఏం పని చేసిండ్రు? ఎన్ని సంవత్సరాలు సార్? నేను దగ్గర 38 ఏళ్ళ సర్వీస్ చేశానండి. నేను నిర్మల్ డిపోలో ఏజే కండక్టర్ ఏడీసీగా పనిచేశాను. నాకు కనీసం దగ్గర నాకు 15 నుంచి 20 లక్షల వరకు నాకు బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయి. నాకు రావడం లేదు. మా డబ్బులు మీరు గవర్నమెంట్ యూజ్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు అన్ని రకాల అనుభవిస్తున్నారు, అన్ని రకాల వసతులు కల్పించుకుంటున్నారు మీరు. కానీ మా రిటైర్మెంట్ అయిన కార్మికులకు ₹1 కూడా ఇవ్వాలంటే మీరు ఎందుకు వస్తున్నారు? ఇది మాత్రం చాలా అన్యాయం. దీన్ని మేము ముక్తకంఠంగా ఖండిస్తున్నాము. ఇప్పటికే ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు వచ్చి ఉన్నారు. మేము తర్వాత ఏం చేస్తామో మాకు సరైన న్యాయం చేయకుంటే అది మీ చేతుల్లోనే ఉన్నది. దయచేసి మా అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఆర్టీసీ యాజమాన్యాన్ని మళ్ళీ ఈ రోజు ఏమైనా కలిసిందా? మీరు 3-4 నెలల క్రితం నేను కూడా ఇక్కడికి వచ్చినా, మీరు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు వచ్చినటువంటి సమాధానం ఏంది, ఈ రోజు వచ్చేటువంటి సమాధానం ఏంది? పొన్నం ప్రభాకర్ గారిని ఈ 3-4 నెలలు మళ్ళీ కలిస్తే ఏమైనా సమాధానం వచ్చిందా? ఎందుకు ఇది అనూహ్యమైనటువంటి పిలుపా? లేకపోయినట్టు అయితే చాలా రోజుల కానీ అనుకుంటా ఉన్నారా మీరు రారు అని చెప్పేసి ఏమైనా ఆశ కొట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాం? మేము అసలు అనుకున్నది ఏంటంటే ప్రతిరోజు నిత్యము మా విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ప్రతిరోజు మేనేజ్మెంట్ను కలుస్తూనే ఉంది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని కానీ ఇంకా ఇతరత్ర ఎమ్మెల్యేలు గారిని అందరినీ కలుస్తూనే వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము సీఎం గారిని పోయి మేము మాట్లాడి మేము ఇప్పిస్తామని అంటున్నారు. కానీ ఇంతవరకు ఏం లేదు. మేము 4వ తారీఖు నాడు చలో బస్ భవన్ ముట్టడి చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేసినాము. అంతలోపలనే మీకు ఏదో ఒకటి సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఏదైనా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. ఆర్టీసీలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లుండేనంటే ఆర్టీసీ కార్మికుడు రిటైర్డ్ అవుతున్నాడంటే మొత్తం డబ్బులు ఇచ్చి అదే రోజు చెక్కులు ఇచ్చి పంపించిన మా ఆర్టీసీ సంస్థను ఈ ప్రభుత్వాలు వచ్చి నిర్వినియోగం చేసి మొత్తానికి మా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరినీ బతుకుబా లేకుండా చేస్తున్నారు. ఈరోజు మేము మా షర్ట్లను మొత్తము పదన చేసుకొని మేము కష్టపడి ఈ ఆర్టీసీని మేము 34-35 సంవత్సరాల నుంచి ఎంతో ముందు తీసుకొచ్చినాము.
కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చెవుడు చేసుకొని ఆర్టీసీ యాజమాన్యాన్ని లోపరుచుకొని మొత్తానికి ఆర్టీసీలో వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వం కాజేసుకుంటూ మమ్మల్ని రోడ్డుపై తీసుకొచ్చినారు ఈరోజు. ఆర్టీసీ అంతా కూడా లాభాలను నడుస్తా ఉన్నది ఈ మహాలక్ష్మి పథకం ద్వారా కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పేసి అంటారు. మరి మీకు ఇచ్చేదానికి ఇబ్బంది ఉన్నది వాళ్ళకి. అవునండి, కోటి లక్షలు ఎన్నో వస్తున్నాయని చెప్పి లాభాలు వస్తున్నాయని చెప్పినారు. మరి మాకు ఇచ్చే 300-400 కోట్ల రూపాయలు మరి అవి ఎక్కడ పోయినాయి? మీకు వస్తలేవా? ఎమ్మెల్యేలకు ఎన్నో జీతాలు ఉన్నాయి, ఎందరికో జీతాలు ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలకు రిటైర్డ్ అయితే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. మరి వాళ్ళకి అట్లా వస్తున్నాయి కాబట్టి మేము ఆర్టీసీలో రిటైర్డ్ అయితే మాకు వచ్చేది ఎంత పెన్షన్? 9,000, 8,000, 4,000, 3,000. అంటే మొన్నటి నుంచి ఇది హయ్యర్ పెన్షన్ వచ్చినప్పటి నుంచి 9,000 వస్తుంది. మా దగ్గర 1,500 నుంచి రిటైర్డ్ అయిన కార్మికుడు పెన్షన్ వచ్చింది. అంటే ఒక టీచర్ కానీ ఇంకెవరికైనా కానీ వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుంది, మాకెంత వస్తుంది? ఇలా రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు పదవి చేస్తే ఆయనకు ఎన్నో లక్షల కొద్ది వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ మేము కష్టపడి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు మా రక్తమంతా ధారపోసి ఆర్టీసీలో మరి మాకు వచ్చే పెన్షన్ అంతా 1,500 నుంచి ఇప్పుడు పెంపుతుంది. మరి వచ్చే రిటైర్మెంట్ మా కార్మికులకు మా పెన్షను మా పైసలు మేము చేసిన సేవకు మాకు వచ్చే పైసలు అడుగుతున్నాం. కానీ మేము అదనంగా మాకు కొంత కోరికలు మేము అడుగుతలేము. 2024 అయినా 2024 ఏప్రిల్లో నాకు దాదాపు ఇప్పుడు 12 నుంచి 14 దాకా రావాలి. ఇప్పుడు రావాలి. 17 నుంచి మేము మీరు ఎప్పుడు రిటైర్ అయ్యింది సార్? మీరు నేను 2018లో రిటైర్మెంట్ అయినా. 18లో అయినా. అప్పటి నుంచి బెనిఫిట్స్ ఆగే ఉన్నాయా? అంటే దాదాపు 18 అంటే 8 సంవత్సరాలు. ఓన్లీ 2017ది రాలేదు మాకు, మళ్ళా 2013ది రావాలా. ఒక 2-3 లక్షలు రావాలా మాకు. 2-3 లక్షలు రావాలా? ఏంటి సార్ ఎంత వ్యవహారం అంతా కూడా చూస్తే ఏమనిపిస్తా ఉంది? రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చోలేక మళ్ళీ ఈ రోడ్లు పట్టుకుని ఈ ఏజ్ లో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఎప్పుడు ఊహించలేము. ఒక పక్కనేమో రాష్ట్రం అంతా కూడా డెవలప్ మేనేజ్మెంట్ కి వైఫల్యం వలన వాళ్ళదే. ఓకే సార్ మాది నిర్మల్. నేను ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ రిటైర్మెంట్ అయినా సార్ 22లో. 17 నుంచి మాకు ఇప్పటిదాకా ఏరియర్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పటికే 4వ ధర్నా 5వ ధర్నా అయిపోయింది. ఎన్నో సార్లు మేము దెబ్బలు తిన్నాం, గొడవలు చేసినాం. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఏం గొడవలు చేయొద్దు, సీదా నోటీస్ పంపండి, పైసలు తీసుకోండి అన్న మాట. ఇప్పుడు 3 years అయిపోయింది, ఏమీ లేదు. ఇంకా నాకు 12 లక్షలు రావాలా. ఇప్పుడు నడస్తలేదు, ఏం లేదు. పరిస్థితి ఏంది? ఇగో గోళీలు జేబులు చూడండి, ఇగో జేబులు చూస్తే మీరే పరిస్థితారు. ఇగో ఇవన్నీ ఏంది? ఈ పరిస్థితి ఏంది? ఇగో ఇది పరిస్థితి, ఈ ఉన్న పరిస్థితి ఇది. ఇగో బీపీ షుగర్ అన్ని గోళీలు ఎన్ని వేసుకున్నా నడస్తలేదు. ఇన్ని చేసుకొని ఒకరోజు ఏమైందంటే ఎడమబొజ్జు గారు ఎమ్మెల్యే మన ఉట్నూరుకి వచ్చినప్పుడు అయ్యా పరిస్థితికి ఇది ఉందంటే ఎందుకు నీకు వచ్చేస్తుంది పో అన్నాడు. అప్పటి నుంచి ఆయన పత్తకలేదు. కలిసినాం, గిన్ని గోళీలు ఏం చేస్తాం మా పరిస్థితి. వేసుకొని రెస్ట్ తీసుకోవాలి నువ్వు ఇంట్లో లెక్కగైతే. డబ్బులు ఎవరు ఇవ్వాలా? గోళీలు ఆడికెళ్తే ఇవ్వాలా? తిండి లేదు, భోజనాలు సరిగా లేవు. ఇప్పుడు రాను ఒక మనిషి పడిపోయిండు. మరి ఇంట్లో ఇబ్బంది కాబట్టి ఇటు దాకా వచ్చినాం నడుచుకుంటా, లేకుంటే మేము ఎందుకు వస్తాం? ఇబ్బందులు బాగున్నాయి. ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. పెళ్ళిళ్ళు కాలే చాలా మందికి, ఎందరో చనిపోయిర్రు, కాలు చేతులు పడిపోయినాయి. ఏం లేదు. ఎన్నో సార్లు వచ్చినా కానీ ఏం లేదు. కనీసం ఈసారైనా ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పించి వచ్చిన జీతాలు ఆ పే స్కేలు 17 నుంచి రావాల్సినది ఏరియర్స్ ఇప్పిస్తే సంతోషం. లేకుంటే ఎందరో మంది చచ్చిపోతారు. మరి వాళ్ళని ఎవరన్నా ఉన్నటువంటి ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి ఇచ్చారు. అది పర్మిషన్ లేదు మరి ధర్నాకు. మీరు ఎందుకంటే 2-3 రోజుల నుంచి మీరు అనుకుంటా పెట్టాం కానీ ఏమంటారు అంటే సరే మీరు అక్కడ పోయి 2 పోయి ఆడ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం పో అని చెప్పారు. అప్పుడు కూడా అదే ఎప్పుడు వచ్చినా ఇదే కదా. ఏంటి సార్ గవర్నమెంట్ తీరేంది? ఇవ్వాల్సిందే అవసరం ఉండే కదా, ఎన్నిటికో పెడతా ఉన్నాం. మీకు ఇచ్చేదానికి పెద్ద ఇబ్బంది ఏముంది? ఇక దానికోసం ఎన్నో సార్లు ఇది చేస్తున్నాం సార్. ఈసారి మాత్రం గట్టిగా వచ్చినాం. ఖచ్చితంగా మాకైతే ఇవ్వాల్సిందే, లేకుంటే చాలా మంది చచ్చిపోతారు సార్. ఇంకా ఇది మాత్రం నేను ఎప్పుడు 17లో నేను అపార్ట్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇబ్బంది, పైసలు లేక రిటైర్మెంట్ అయిన కార్మికులు ఇంతవరకు దాదాపు మొన్న రీసెంట్ లో 3 నెలల నుంచే
దాదాపు 8-9 మంది చనిపోయారు. ఓకే బాబాయ్ మీదెక్కనే నిర్మలే నిర్మలే మీ అందరికీ కూడా మీరు నిర్మల్ టీమ్ మీరంతా కూడా ఏం పని చేసినావు వాళ్ళ నేను కండక్టర్ చేసిన కండక్టర్ చేసినావు ఎన్ని ఏళ్ళు చేసినావే 30 సంవత్సరాలు చేసిన 35 సంవత్సరాలు కండక్టర్ చేసినావు ముప్పై- ఏంటి మరి మీ పైసలు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి లేవంటే ఉన్నాడు కదా లేవని అంటూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏంది అని అంటే ఆర్టీసీ వాళ్ళకు ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వదలుచుకునే ప్రసక్తి లేకుండా ఉన్నది. ఒకటి ఏంది అని అంటే ఏ డిపార్ట్మెంట్ కన్నా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు కానీ ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా లేడు. ఆయనని మేము డబ్బులు అడగట్లేదు, మేము జమ చేసుకున్న డబ్బులే మాకు ఇవ్వమని అడుగుతున్నాం కానీ పెట్టుకున్న పైసలే మేము దాచబెట్టుకున్న డబ్బులే మేము ఇవ్వమంటున్నాం. ఆయన ముచ్చి అడగట్లేదు. మేము ఒకటి ఏంటని అంటే ఇప్పటికి కూడా మేము అడిగేది ఏంది, మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాం అంతే. ప్రాధాయపడుతున్నాం కానీ ప్రాధాయపడేంత వరకు ప్రాధాయపడతాం. దాని తర్వాత ఏమవుతుందో ఆయన కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముసలోళ్ళు వీళ్ళతో ఏమి కాదు అని అనుకుంటున్నాడు కానీ మా పిల్లలు మాత్రం యూత్ పోరాళ్ళే. అది అర్థం చేసుకోవాలి. అది మా పిల్లలు కానీ వాళ్ళంతా యూత్ పోరాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు అయ్యాక ఏమన్నా అయితే కొడుకులు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు, వాడు ఊరుకోరు. అది గమనిస్తారా? ఈ ముసలితో ఏమవుతుంది అన్నట్టు ఆ ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తాడు తప్ప ఏమీ లేదు. మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇవ్వండి. 2017 నుంచి 2021 పిఆర్సీలు మాకు ఇస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆలోచన అంతే. మీతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ మీ డిపోలో కానీ పనిచేసినటువంటి వాళ్ళు కానీ చనిపోవచ్చు దాదాపు కొంతమంది పైసలు తీసుకోకుండానే. ఇప్పటికి ఒక హైదరాబాద్ రీజన్లో ఒక 450 మంది అంటే చనిపోయారన్న. ఇంకోటి ఏంటంటే ఈ కేసీఆర్ గారు 2 సంవత్సరాలు పెంచిన తర్వాత కూడా పదవీ విరమణ చేసిన డబ్బులు కూడా ఆ క్యాండిడేట్ 38 సంవత్సరాలు సర్వీస్ చేసినాడు, ఆ డబ్బులు కూడా చూడలే అన్న. చూడకముందే చనిపోయాడు. అటువంటి పరిస్థితి కూడా మా లోపల ఉన్నది. ఎట్లా కుటుంబాలు ఎట్లా గడతాయి అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్లిలో లేకపోతే ఇల్లు కొనుక్కోవాలని ఏదో ఒకటి ఉంటుంది ఆశ. చెప్తే ఉంటావా అన్న? పిల్లలు అంటే ఇప్పుడు కొడుకు దగ్గర ఒక నెల రోజులు ఉండు, బిడ్డ దగ్గర ఒక నెల రోజులు ఉండు, ఆ రకంగా గడుపుతున్నాం తప్ప హైఫై అయితే లైఫ్ అయితే లేదన్న. మాది హైఫై లైఫ్ అయితే లేదు. ఒకటి ఏంటనంటే ఆ బిడ్డ దగ్గర ఒక నెల రోజులు ఉండు, కొడుకు దగ్గర ఒక నెల రోజులు ఉండు, వచ్చిన డబ్బులు ఏమన్నా అంటే వాళ్ళకు అర్థమైపోయింది వీళ్ళకు డబ్బులు రాలేదు, వీళ్ళ మేపుదామని. ఇంకా పోపు వాళ్ళు పుణ్యాత్ములు వృద్ధాశ్రమంలో పంపలే మమ్మల్ని. ఇంకా వృద్ధాశ్రమంలో పంపితే ఇంకా ఘోరంగా ఉంటున్నాయి మా బతుకులు. అంటే చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని హాయిగా బతకొచ్చు కదా చాలా మంది అనుకుంటారు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదన్న, కార్పొరేషన్. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. వాడు ప్రభుత్వంలో కలుపుతానని చెప్పేసి నానా మాటలు చెప్పి ఆ కేసీఆర్ గారు అట్లా నష్టం పట్టించిండు, వీడేమో ఇట్లా నష్టం పట్టిండు. కేసీఆర్ ఇంతకుముందు గెలవక ముందు ఏమన్నాడు, ఆర్టీసీ వాళ్లకు కాలుకు ముళ్ళు గుచ్చితే నోరు తీస్తా. కేసీఆర్ గారు ఒకటేమన్నాడు, ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు గుచ్చితే నోటి పండితో తీస్తా అన్నాడు. వీడేమన్నాడు, ఆర్టీసీ కార్మికులను ఎన్ని రకాలు ఆదుకోవాలో అన్ని రకాలు ఆదుకుంటా అన్నాడు. ఒక్కడన్నా కేసీఆర్ గారిని గద్దె దించడం ఓన్లీ ఒక ఆర్టీసీ కార్మికుల వల్ల అయింది కానీ వేరే వల్ల కాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆర్టీసీని అణగదొక్కిన కారణంగానే కార్మికులందరం ఏకమైపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే ఈ నా కొడుకు మమ్మల్ని ఇట్లా చేసింది. మీరేం చెప్తారా? నీళ్లు నిధులు నియామకాలు అని కేసీఆర్ గారు అందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆర్టీసీ గనక సకల జనుల సమ్మె చేయకపోతే తెలంగాణ అనేది వచ్చేది కాదు అని ప్రగల్భాలు పలికి ఆర్టీసీ వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్న తప్పు లేదు అన్న కేసీఆర్ గారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకు పిఆర్సీలు కానీ అన్ని ఇచ్చి ఆర్టీసీ వాళ్ళ కాలు కడిగి నెత్తి మీద చల్లుకున్న అనే మనిషి ఆర్టీసీని 10 సంవత్సరాలు అనగదొక్కిండు. మాకు రావాల్సిన పిఎఫ్ డబ్బులే కానీ, సిసిఎస్ రూపాయలే కానీ, ఎస్ఆర్పిఎస్ డబ్బులే కానీ, ఎస్బిటి డబ్బులే కానీ 1941 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీ డబ్బులను ముట్టుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఆర్టీసీ సొమ్ముని తన అవసర కొలకు వాడుకొని ఆర్టీసీ వాళ్ళని అధపాతాళానికి తొక్కడం జరిగింది. అందుకే ఆర్టీసీ వాళ్ళకు కోపం వచ్చి 10 సంవత్సరాలు ఈయన పాలనను చూసినాం. ఇకనైనా వేరే పార్టీని తీసుకొస్తే మన బతుకులేమన్నా బాగుపడతాయేమో. వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు, మేము గెలిస్తే మీ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.
మా ఆర్టీసీ వాళ్ళంతా ఇంటింటికి తిరిగి కాళ్ళు కడుపులు మొక్కి అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మనకు జర బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మేము గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్న తర్వాత మాకు 2017 పిఆర్సీ రావాలా, 2021 పిఆర్సీ రావాలా. 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 2024లో 2017 పిఆర్సీని అమలు చేయడం జరిగింది. అది కూడా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే. మేము పదవీ విరమణ పొందినాం. మాకు ప్రభుత్వం నుంచి కానీ సంస్థ నుంచి కానీ ఎలాంటి పెన్షన్ లేదు. మాకు అమలు చేస్తే మేము ఎంతో సంతోషపడుతుంటిమి. 10 సంవత్సరాల నుంచి మేము అధపాతాళానికి తొక్కబడ్డాము. బతుకులు గోసగా ఉన్నాయి. అందుకనే ఈ 60 నుంచి 70, 80 సంవత్సరాల వాళ్ళము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా గోసను వినిపించుకోవడానికి రావడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వాలు మా అవసరాలను ఆలోచించి మాకు సమస్యని పరిష్కరిస్తారని, మాకు రావాల్సిన బకాయిలని వెంటనే చెల్లిస్తారని మేము మా అందరి తరపున ప్రభుత్వాన్ని కానీ పెద్దగా అదేం కాదు. బకాయిలు అంటే 20,000 కోట్లు 30,000 కోట్లు కూడా కాదు. 2,000, 2,500 కోట్లే ఉంటాయి. ఎందుకు మరి ఎందుకు మీ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది యాజమాన్యం? కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి, వీళ్ళు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి జీతం వస్తుంది, మాకేమి జీతం లేదు. కాబట్టి మాకన్నా కానీ అది అమలు పరిస్తే ఎంతో కొంత పెన్షన్ పెరిగేది. మాకు కనీసం ఒక మనిషికి ఒక 4-5 లక్షల డబ్బులు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు చేసింది సార్ సర్వీస్? ఎన్ని సంవత్సరాలు? నేను 25 ఇయర్స్ చేసినాను. 25 ఇయర్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్, యాజ్ ఎ డ్రైవర్గా 25 ఇయర్స్ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం నేను నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల జిల్లా సెక్రటరీ. నాకు దగ్గర 1 లక్ష చిల్లర. ఎందుకంటే నాకు ఎక్కువ లేదండి. 2017 పిఆర్సీ ఒకటే నాకు రావాలి. అంటే నేను 2017 జూలైలో రిటైర్డ్ అయినా. ఏప్రిల్ నుంచి 4 నెలల ఇయర్స్ రావాలా. అంటే 1 లక్ష రూపాయల వరకు బెనిఫిట్ అవుతుంది. మిగతా వాళ్ళకు చాలా మందికి 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు ఇట్లా వచ్చేటువంటి వాళ్ళు కూడా 17 పిఆర్సీలు రావాలి, 2021 పిఆర్సీ రావాలి. అవన్నీ 25 వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక్కొక్కళ్ళకు 9, 10, 12 లక్షల వరకు కూడా ఉన్నది. సార్ నమస్కారం సార్. మీ టీవీకి నా యొక్క శుభాభినందనలు. ఈరోజు కార్మికులు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చిందంటే ఇది ఎండి గారి పుణ్యమని నేను, ఎండి గారి యొక్క నిర్లక్ష్యమని నేను భావిస్తున్నాను. ఈ ఎండి గారు కరెక్ట్ ఉంటే మాకు ఈ సమస్య ఉండదు సార్. గవర్నమెంట్ ఎండి గారికి ఆల్రెడీ వాళ్ళకి ఆదేశం ఇచ్చింది. నువ్వు రిటైర్మెంట్ ఉద్యోగులకు ఏమన్నా అవసరం ఉంటే మీరు చేసేయమని ఇచ్చింది. మరి ఈ ఎండి గారు మాకేం చేస్తలేడు. ఆయన కూడా మొత్తం చేతులు ఎత్తేసిండు. కానీ ఎండి గారికి ఏం చెప్పిందంటే ఈ యొక్క గవర్నమెంట్ మీకే చెప్తున్నాము, మీరు ఏమన్నా గీములు ఏమన్నా ఉంటే కుదగొట్టుకోండి, మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళకి చెల్లించామని చెప్పింది సార్. అయినా ఈ ఎండి గారు ఇంతవరకు ఏమి పట్టణాల్లో రెస్పాన్స్ లేకుండా ఉన్నాడు. దయచేసి ఈ యొక్క ఎండి గారు మా యొక్క ఈ కష్ట నష్టాలను చూసి మాకు వచ్చే ఈ బెనిఫిట్ అన్ని త్వరగా చెల్లించాలని మీ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్. ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపిందో ఆ విధంగా గద్దె దింపడానికి కూడా వెనకాడబోదు. ఆ రోజుల్లో మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే ఈయన కొత్త గవర్నమెంట్ వచ్చే ముందర మేము ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తాం, ఆర్టీసీకి రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు అయా మేము బతుకున్నాగానే మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పని మా ఆవేదన మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆర్టీసీ ఎండి గారు సూపర్ లగ్జర్లో కూడా మమ్మల్ని ట్రావెలింగ్ చేయాలని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడడం ఆర్టీసీ ఈ స్థాయిలో ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరి కష్టాలు సరే అని చెప్పని కోరుకుంటూ, నీవు ఏదైతే మాకు ఇస్తాన్న అమౌంట్ ఏదో మాకు ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఎండి గారిని, తర్వాత ఆర్టీసీ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని, నేను ఆర్టీసీ డ్రైవర్గా రిటైర్మెంట్ అయ్యి ఆర్టీగా చేశాను. మళ్ళీ ఆర్టీ రిటైర్మెంట్ అయ్యి నా బాబుకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి నేను దిగాను. నా పైసలు నాకు ఇప్పిస్తే మాది అదే అప్పటి నుంచే రావాలి. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదో మాకు ఇస్తే మాకు ఈ రోడ్డు మీద వచ్చి ఈ ధర్నాలు, ఈ రాస్తారోకలు చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఓకే, ఒక్కసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఉండండి, ఒక్కసారి ఇటు చూపెట్టండి. ఒక్కసారి ఈ వచ్చినటువంటి రిటైర్డ్ కార్మికులు వాళ్ళు వచ్చినటువంటి 100 మంది 200 మందే కాదు, సరే ఉన్నటువంటి వీళ్ళు 60-70 సంవత్సరాలు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ అన్నటువంటి ఒక అహంకారంగా ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇది చూడండి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి ఒక భావన కనుక ఉన్నట్టయితే ఒకసారి మీకు చూపెట్టడానికి, మీ కళ్ళకు చూపెట్టడానికి అంతా కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నుంచి 20 వేల మంది ఉన్నారు. ఈ 20 వేల మందికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇలా ముసలోళ్ళు వచ్చి రోడ్ల మీద పడిగాపులు ఎవరికి అయినా చాలా మందికి బీపీలు షుగర్లతో ఇబ్బంది పడి ఇంతకుముందే ఒక అతను గోళీలో ఇంత పెద్ద కవర్ తీసుకొచ్చి చూపెట్టిండు. అంటే గోళీలు వేసుకుంటే మాత్రమే వాళ్ళ బతుకుతారు, లేకపోతే లేదు. అటువంటి గోళీలు జేబులు వేసుకొని వచ్చుకున్నాడు. అటువంటి వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళ ఆ పైసలు కూడా తినడం చాలా పాపమైనటువంటి విషయం. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇస్తావు కదా, ఇప్పుడు మూసి సుందరీకరణ అని చెప్పేసి 10,000 కోట్లు అంటావు, మెట్రో తీసుకొద్దామని చెప్పేసి 2,000 కోట్లు అని చెప్పేసి అంటావు. సో వాటికి వచ్చినప్పుడు మరి వీటికి రావాలి కదా, వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు బాకీ ఉండవు కదా, వీళ్ళ పట్ల ఎందుకు ఆలోచించలేవు? వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా తెలంగాణ పౌరులే, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వాళ్ళు. వీళ్ళ పట్ల నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ఇది తగదు. దయచేసి వీళ్ళు ఇప్పటికే 4-5 సార్లు వచ్చినట్టు ఇక్కడికే, నేను రావడం 3వ సారి, 4-5 సార్లు వచ్చి ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ని పెట్టడం జరిగింది. కానీ ఈ డిమాండ్స్ మాత్రం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనబడట్లేదు. ఏమన్నా అంటే ఆర్టీసీ అంతా కూడా లాభాలను నడుస్తూ ఉన్నది. మహాలక్ష్మి పెట్టినాం, 10,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. మరి లాభాలు వచ్చినప్పుడు వీళ్ళకి పంచవచ్చు కదా. వీళ్ళు దాచుకున్నటువంటి పైసలు నీ ఇంటకెళ్ళి సొమ్ము లేకపోతే మీ తాతల సొమ్ము అడగట్లేదు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఏమని చెప్పేసి అంటున్నారు. అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నం ఈ రోజు ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులము మేము ఇక్కడికి రావడానికి కారణము మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మా యొక్క పిఆర్సి 2017, 2021 పిఆర్సి ఏరియర్స్ ఇవ్వాలని మేము ఇక్కడికి, ఇది 5వసారి మేము ఇక్కడికి బస్ భవన్కు రావడము. ఆ ఎండి గారికి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాము, మా బాధ ఆయన ఏమి వినిపించుకోవడం లేదు. మేము తార్నాక హాస్పిటల్లో కూడా మాకు నెలకు ఒకసారి మందులు ఇస్తున్నారు. ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి మందులు ఇచ్చేది, ఆ మందులు కూడా ఇప్పుడు నెలకు ఒకసారి ఇస్తున్నారు. మాకు ఇప్పుడు ఆ రిటైర్మెంట్ అయిన పైసలు మాకు ఇవ్వాలంటే ఆయనకు చాలా బాధగా ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించుకోవడము, రవాణా మంత్రి గారికి విన్నవించుకున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. మా బాధ ఆయన ఏం పట్టించుకోవడం లేదు. నేను రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు మా యొక్క వచ్చే డబ్బులు మాకు ఇవ్వాల్సిందని మేము చాలా కోరుకుంటున్నాము. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని, ఆ డబ్బులతోని పెళ్ళిళ్ళు చేయాలని వాళ్ళు ఎదురు చూసడం జరుగుతున్నది. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, పెళ్ళిళ్ళు చేయడము లేదు. 40% దాకా ఇప్పుడు రెంటుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు చాలా జీతాలతోటి ఒక్కొక్కరు 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు సంస్థలో పనిచేసి మా డబ్బులు మాకు ఇవ్వమనడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. వాళ్ళ పైసలు మాకు అవసరం లేదు, మేము కష్టపడ్డ పైసలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము నాకు రావాలి, నాకు 14 లక్షల చిల్లర రావాలి. నేను 40 సంవత్సరాలు సంస్థలో పనిచేసిన, నా పేరు కృష్ణ. నేను అప్పులు కట్టుకుంటాను. నేను ఇప్పుడు హయ్యర్ పెన్షన్ అని ఒకటి అది పెట్టారు. నేను దాదాపుగా 7 లక్షలు అప్పు తెచ్చి నేను అది కట్టిన. నాకు ఇచ్చింది 3 లక్షలు, ఇంకా 4 లక్షలు వాళ్ళకు ఇవ్వాలి. నేను అప్పు తెచ్చిన నేను రెంట్ కట్టుకోవాలి కదా, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి కదా. మా పైసలు మాకు ఇస్తే మేము అందరికీ ఇచ్చి మేము హాయిగా ఉంటాం కదా. రిటైర్డ్ అయిన కొత్తగా రేవంత్ రెడ్డి చక్కదనం కూడా ఏం బాగలేదు. కానీ అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 2017 అంటే కేసీఆర్ ఉన్నప్పుడే, అప్పటి నుంచే కేసీఆర్ గారు కూడా ఉద్యమంలో ఆయన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మాది కూడా ఆర్టీసీ వాళ్ళది చాలా పాత్ర ఉన్నది. మా వల్లనే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేసిండు. ఆయన ఏమన్నాడు, ఆర్టీసీ వాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు వీకుతా అన్నాడు. ఆయన్నే గవర్నమెంట్లో కలుపుతున్నాడు, ఆయన కలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధ ఏమి పట్టించుకోవడం లేదు. ఈ ఎండి గారి దగ్గరికి వస్తే మొన్న పోయిన లాస్ట్ ఇయర్ 3 months కింద ఎండి గారు ఎంట్రన్సే చేయలేదు. ఆయన ఎండి గారు హాళ్ళకే రానియలేదు మమ్మల్ని. ఇక్కడి నుంచి ఇట్నే బయటకు వెళ్ళిపోయినాం మేము. మా పెన్షన్ చివరికి యాజమాన్యానికి మా పైసలు మాకు ఇవ్వాలి, తక్షణమే మా డబ్బులు మాకు ఇవ్వాలి. నెలల తరబడి కాదు, మాకు రోజులలోనే మా డబ్బులు మాకు ఇవ్వాలి.
మేము తెచ్చుకున్న అప్పులు మేము అన్ని ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. 3% 2% తెచ్చుకున్నాం మేము. వాళ్ళు డబ్బులు రూపాయికి 2 రూపాయలు అయిపోతున్నాయి. మాకొచ్చే మా ఆర్టీసీ రిటైర్మెంట్ అయిన వాళ్ళ అందరి డబ్బులు తక్షణమే దాదాపుగా 15,000 నుంచి 17,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. దాంట్లో 400 మంది చనిపోయి ఉన్నారు ఇప్పటికి. మీరు బాబాయ్ మీరు ఎక్కడ? నా పేరు అనంతరెడ్డి, నేను పరుగునార్ డిపో హైదరాబాద్ రీజను. అయితే మాకు ఆర్టీసీ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అయితే ఏంటంటే ఇప్పుడు మా ఆర్టీసీ కార్మికులను అందరిని ఉపయోగించుకొని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఉపయోగించుకొని తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆయన సీఎం అయ్యిండు. తర్వాత ఆయన ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తున్నాడు, ఏం చేయలేదు. మాకు చెల్లించకుండా ఏం చేసిండు మరి? ఆయన కాలం గడిపేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఈయన మమ్మలను తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అయ్యా ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది, నేను ఏ విధంగా అయినా సరే మా ఆర్టీసీ దాంట్లో పెట్టేసి 4,600 కోట్లు పెట్టింది. ఆర్టీసీ కార్మికులకు రావాల్సినవి అన్నీ ఇస్తాను. మేము అదంతా నమ్మి మన రేవంత్ రెడ్డి గారిని గెలిపించినాం. గెలిపించిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఇంతవరకు మాకు 2017, 2021కి రావాల్సినటువంటి పే స్కేల్ ఇవ్వడం లేదు. మరి ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. మాకు రావాల్సిన ఇప్పుడు మేము కూలీలము, మేము 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇంటికి పంపిస్తే మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు 400 మంది 350 నుంచి 400 మంది అనారోగ్యంతో మంచాన వాడి చచ్చిపోయారు. మీరు చచ్చిపోయిన తర్వాత ఇంకా బొందరికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? అనేది ఏంటంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ మీ గవర్నమెంట్ కానీ మీకు రిటైర్డ్ అయిన తర్వాత మీకు పెన్షన్ రాకపోతే, మీరు పైసలు లేకపోతే, ఈ నెల జీతం రాకపోతే మీకు తెలుస్తుంది. ఎండి గారు ఉన్నారు, ఎండి గారు కూడా పట్టించుకోరు. మరి ఎండి ఎందుకున్నట్టు? ఎండి గారికి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఈ మనను ఆర్టీసీ కార్మికులు అంతా ఇవాళ 60 సంవత్సరాలు పై దాటిన వాళ్ళే, మీకన్నా పెద్దోళ్ళే. నీకన్నా పెద్దోళ్ళు మా ఆశీర్వాదం ఉండాలి. మా ఆశీర్వాదం లేకుండా ఆర్టీసీ కార్మికులను అన్యాయం చేసినోడు ఎవరూ బాగుపడలేదు. హిస్టరీలో 4 గవర్నమెంట్లు పడిపోయినాయి, కానీ ఎవరు కూడా బాగుపడలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మహాలక్ష్మి పథకం పెట్టి 4,600 కోట్లు పెట్టిరు, మాకు 350 కోట్లు నెలకు కేటాయించాలి. ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ పేపర్లలో 1000 కోట్లు వచ్చింది, 1050 కోట్లు వచ్చింది అంటారు. 1050 కోట్లు వస్తే మాకు ఎందుకు ఇస్తలేరు పైసలు? మా కూలి డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? మా పైసలు మాకు ఇవ్వాలన్నా వద్దా? అంతా 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి మేమంతా ఈ ఆస్తిని నిలబెట్టినాం. ఈ ఆస్తిని నిలబెట్టినప్పుడు మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా? ఒక ప్రభుత్వం మా ఆస్తి అమ్మి ఏం లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఈ రిటైర్డ్ ఇవాళ మా కడుపుల మంటతోటి మేము తెలంగాణ 4 మూలల నుంచి ఇక్కడికి వచ్చినాము. తెలంగాణ 4 మూలల నుంచి చేతగాని పరిస్థితిలో ఉన్నా మేము వచ్చినప్పుడు ఇది 4వసారి 5వసారి మేము ఇటువంటి ధర్నాలు చేయకుండా మీరు ఎంబడే కాలయాపన చేయకుండా మా పైసలు మాకు ఇస్తే మా ఆశీర్వాదం మీకుంటుంది. లేకపోతే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారో మీరు అంత కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు వార్నింగ్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి రేవంత్ రెడ్డి గారికి, ఎండి గారికి. గవర్నమెంట్ కాబట్టి ఏమైనా దిగొచ్చి మాకు ఇవ్వాలని మా డిమాండ్. ముందుగా తొలి వెలుగు ఛానల్కు నా నమస్కారం. నేను 2023లో నేను రిటైర్ అయినాను సార్. నా పేరు రామచంద్రయ్య, సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినాను. దాదాపు 38 సంవత్సరాలు నేను ఆర్టీసీలో చెమటోర్చి పనిచేసిన, రకరకాల పోస్టుల్లో నేను ఉద్యోగం చేసి లాస్ట్కు సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినాను సార్. మరి నేను 38 సంవత్సరాలు దాదాపుగా నేను ఏ రిమార్కు లేకుండా చేసిన సార్. మరి ఆర్టీసీ నా సొంతం అనుకొని మరి కార్మికుల పక్షాన కాకుండా డిపార్ట్మెంట్ పక్షాన అందరి తరపున నేను న్యాయంగా పనిచేసి రిటైర్మెంట్ అయినాను సార్. మాకు 2017 మరి పే స్కేల్వి రావాలి, 2021 పే స్కేల్వి రావాలి, డిఏలు రావాలి. మరి కార్మికులు ఏమి అన్యాయం చేసిరు సార్? ఆర్టీసీలో పనిచేసినందుకు అన్యాయమా, లేకపోతే మేము పోస్టుకు న్యాయంగా పనిచేయడము మరి అన్యాయం అయ్యేది? కండక్టర్ నుంచి సూపరింటెండెంట్ దాకా నేను పనిచేసి అన్ని పోస్టుల్లో నేను న్యాయంగా మేము మా వృత్తిని నిర్వర్తించినాం సార్. మరి రకరకాల రాజకీయ నాయకులు వచ్చి మా దగ్గర ఓట్లు దండుకున్నారు. మా ఓట్లేమో వాళ్ళకి పనిస్తాయి, కానీ మాకు ఇచ్చేటటువంటి కూలీ డబ్బులు మా శ్రమ దోపిడీ చేసుకుంటా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్? మేము రకరకాలుగా ఆలోచించుకుంటా మానసిక వేదనకు గురి అవుతున్నాం సార్. మాకు రావాల్సినటువంటి బకాయిలు మరి డిఎస్ డబ్బులు తదితర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీకి.
మీకెంత రావాలి బకాయిలు? నాకు తొలి వెలుగు గారికి ధన్యవాదాలు. 2013 కానీ 2017 కానీ 2021 మన గౌరవనీయ ఎండి గారికి నివేదించేది ఏంటంటే వారికి మనం చాలామంది వృద్ధులు అనారోగ్యానికి గురై ఎంతోమంది చనిపోయినారు. ఉన్న వాళ్ళకైనా కనీసం న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు సకాలంలో ఇవ్వాలని చెప్పి మన గౌరవనీయ ఎండి గారికి, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారికి నివేదిస్తున్నాం. ఈ సందర్భంగా తొలి వెలుగు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మన ఎంతోమంది కార్మికులు వాళ్ళు శ్రమించి వాళ్ళు కష్టపడే సొమ్ము వాళ్ళే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. బాబాయ్ ఎంత రావాలి, మీకెంత రావాలి బకాయిలు? 17 నుంచి రావాలి. 17 నుంచి రావాలి. ఇక వాళ్ళు లెక్కలు చేస్తే తెలుస్తుంది. వాళ్ళు చెప్తలేరు. ఫిక్సేషన్ చేసేది కూడా చెప్పలే ఇంతవరకు. ఫిక్సేషన్ చేసేది కూడా చెప్పలే ఇంతవరకు. ఎందుకు ఇప్పుడు 4-5 సార్లు అవుతా ఉంది, ఎప్పుడు వచ్చినా కానీ ఇట్నే పోడు, ఒకసారి హామీ ఇస్తాను అయిపోతుంది. ఒత్తుడు పోవడం అవుతుంది కానీ దాంట్లో ఏమి ఫలితం అవపడతలేదు. ఈ ఏజ్ లో కూడా ఇట్లాంటి ధర్నాలు ఇట్లాంటి రాస్తారు మరి అట్లా ఉంది మన ప్రభుత్వం. అంటే మిమ్మల్ని అందరూ కూడా గౌరవించుకొని సర్టిఫికెట్ చేతిలో పెట్టో చాలా కప్పే పంపుతారు. పంపించాలి. అలాంటి ఇది ఏం అర్థమైంది. ప్రభుత్వం మొండి వైఖరి ఇవన్నీ. వాళ్ళు సీఎం గారు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలి. వాళ్ళు తలుచుకుంటే 5 నిమిషాల పని కాదు ఇది. వాళ్ళు తలుచుకోవాలి. చాలా మంది కూడా చచ్చిపోతా ఉన్నట్టుగా మీ తోటలు కూడా చాలా మంది చచ్చిపోయారు. సుమారు 400 మంది ఎంప్లాయీ చనిపోయారు ఇప్పటి వరకు. ఏంటి మరి ఎందుకు ఈ బకాయిలంతా కూడా ఎందుకు ఆపుతా ఉన్నాడు? వేరే వాటికో పైసలు వస్తున్నాయి మీకు ఇవ్వడానికి. అదే గవర్నమెంట్ మొండి వైఖరి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఎక్కడ గొప్ప ప్రతి మీటింగ్ లో చెప్పుకునేదేమో ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ కింద నడుస్తుంది. ఆ వచ్చే డబ్బులు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, లాభాలకు వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పడం పేపర్ మట్టికే తప్ప వాస్తవ రూపానికి మరి మీరు రిటైర్ లో మేమందరం కష్టపడ్డ డబ్బులే. అదనంగా ₹1 కూడా మేము అడగడం లేదు. మాకు రావాల్సిన డబ్బులే. మేము దాదాపు 35 నుంచి 45 సంవత్సరాలు పనిచేసి ఆర్టీసీలో రిటైర్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్లో పిల్లల పెళ్లిళ్ళ కానీ చదువుల కోసం కానీ ఏదో ఇల్లు కట్టుకుందామని కానీ ఎన్నో రకాల కోరికలతోటి మరి ఇన్నేళ్ళు మేము పనిచేసి మరి ఆర్టీసీలో మా యొక్క డబ్బులను మాకు రావాల్సిన డబ్బులే ఇవ్వమని అడుగుతున్నాం తప్ప ఒక్క నయా పైసా కూడా మేము వాటికి అదనంగా అడగడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని అందరూ కూడా 60, 65, 70, 75 సంవత్సరాలు వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ. మరి వీళ్ళు చాలామంది చనిపోవడమే జరుగుతుంది. ఒక విధంగా ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి వీటన్ని తట్టుకొని మరి ఈ రోజుకైనా సరే గవర్నమెంట్ పెద్ద మనసుతోటి మా డబ్బులు మాకు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలి. వేరే డిపార్ట్మెంట్లకు 600, 1000 కోట్లు ఎట్లయితే ఇస్తున్నారో ఆర్టీసీకి కూడా మరి ఆర్టీసీలో నడుస్తుంది అంటే కేవలం గవర్నమెంట్ చెప్పుకుంటుంది గొప్పగా ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ మా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అదేవిధంగా మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకొని గవర్నమెంట్ పెద్ద మనసుతో డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి కోరుతున్నాం. కట్టైన పైసలే ఇప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు పే స్కేల్ చేసినాం. మా జీతంలో పైసలు కట్టైన పైసలే డబ్బులు ఇవ్వమంటున్నాం మేము. ఇప్పుడు ఆర్టీసీ ఏదో మేము రిటైర్ అయినాము మాకు ఉచితంగా డబ్బులు ఇవ్వమని అడుగుతలేము. ఆర్పిఎస్ 2017, 21 ఆర్పిఎస్ పైసలు మాకు రావాలి. మేము సర్వీస్ అప్పుడు ఉంటివి పే స్కేల్ కాకుండా మేము రిటైర్ అయిన తర్వాత పే స్కేల్ ఇచ్చారు కాబట్టి లీవ్ల పైసలు అవన్నీ ఇప్పుడు 2013 నుంచి పిఎఫ్ ఆఫీస్కు మా డబ్బులు కట్ చేసిన డబ్బులు మన బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్కు పంపలేదు. ఏమంటున్నారు మరి ఇప్పుడు యాజమాన్యం పంపుతాం, డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మీకు డబ్బులు ఇస్తాము పంపుతాం అంటున్నారు. 10 సంవత్సరం 2015 నుంచి ఇప్పటి వరకు రావట్లేదు. ఈ రోజు మా సమస్యల గురించి మేము వృద్ధాప్యంలో ఈ యొక్క సమస్య గురించి కొట్లాడుతున్నామంటే ప్రభుత్వానికి సిగ్గుచాటు. ఎందుకంటే ఏదైతే ఆర్టీసీ కార్మికులతో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేవలం ఆర్టీసీ వాళ్ళతోనే తెలంగాణ వచ్చింది. అలాంటి కార్మికులని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము మోసం చేసింది, పడిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. మాతో పెట్టుకున్నాడు ఎవరు కూడా ముందు వాళ్ళు లేరు. తప్పకుండా మీరు మా యొక్క కోరికలు తినకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో భూస్థాపితం అయిపోతుంది కాంగ్రెస్ కూడా. సో మొత్తాన్ని చూసుకోవచ్చు మాట్లాడదాం. మాకు రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలని మేము అడుగుతున్నాము. ప్రభుత్వం పైన కానీ మేనేజ్మెంట్ పైన కానీ ఎటువంటి భారం మోపడం లేదు. మేము 40 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్డ్ అనే మా కట్టైన పైసలు మాకు వచ్చే బకాయిలనే మేము న్యాయపరంగా ఇవ్వమని అడుగుతున్నాం. కానీ మేనేజ్మెంట్ను కానీ ప్రభుత్వం కానీ ఎక్కువ భారం మేము వేయడం లేదు. కావున ప్రభుత్వము ఈ మొండి వైఖరి వీడి మాకు రావాల్సిన బకాయిలను మాకు ఇవ్వాలని కోరుచున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. బస్ భవన్ దగ్గర రిటైర్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళ యొక్క నినాదాలతోటి మారుబోగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఈ బస్ భవన్ ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది. రోడ్డు పైన వాళ్ళంతా కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది.
సో ఒక పక్కన పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. సో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులను సైతం మాత్రమే అడుగుతా ఉన్నాం తప్పించి మేము ప్రభుత్వం దగ్గర నుంచి అదనంగా మేము గొంతమ్మ కోరికలు కూడా మేము ఎట్లాంటివి కూడా కోరట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలి. బస్సులు కొనడానికి డబ్బులు వస్తూ ఉన్నాయి, అలాగే మిగతా సంబంధించినటువంటి పథకాలకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి మాకెందుకు ఇవ్వరని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పోలీసులకి అండ్ రిటైర్డ్ కార్మికులకి సైతం కూడా వాగ్వాదం అవుతా ఉన్నది. వీళ్ళని రోడ్డు పైన బైఠాయించి మీరు ఉండకూడదు, మీరు లోపలికి వెళ్ళి మీరు నిరసన తెలపని తప్పించి రోడ్డు మీద బ్లాక్ చేయకూడదని చెప్పేసి పోలీసులు వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఒక్కొక్కరు రిటైర్మెంట్ అయిపోయి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బెనిఫిట్స్ ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం కూడా పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించి మాకు హామీ ఇచ్చేంత వరకు సైతం కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదంటూ వీళ్ళంతా కూడా రిటైర్డ్ సంబంధించినటువంటి కార్మికులంతా కూడా వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మిగతా సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి మా బకాయిలు మాకు ఇవ్వాలి. మీకు ఎంత రావాలి బకాయిలు? మాకు బకాయిలు 2017 నుంచి ఇప్పటి వరకు. గవర్నమెంట్ ఎందుకు ఇంత మొండి వైఖరి ప్రదర్శిస్తుంది? గవర్నమెంట్ అట్లా చేస్తుంది. 861 కోట్లు 350 మంది చనిపోయారు సార్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు. ఇంకా ఎంతమంది చెప్తారు వీళ్ళు? మేనేజ్మెంట్ ప్రభుత్వం కలిసి హత్యలు చేస్తుంది సార్. మాకు రావాల్సిన బకాయిలు మేము అడుగుతున్నాం సార్. సో ఒకసారి చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఎండీకి అలాగే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదంటూ కూడా వాళ్ళు భీష్మించుకొని రోడ్డు పైన కూర్చున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి సార్. నేను భూపాలపల్లి నుంచి వచ్చాను సార్. నేను ఇప్పుడు 2021, 2017, 2021 నుంచి వెళ్ళి ఏరియాస్ కానీ డిఫరెంట్ ఏరియాస్ కానీ లివ్ ఎన్కాష్మెంట్ కానీ ఇది 3వ సారి మేము వచ్చినాం సార్. ఇది 3వ సారి బస్సు వాళ్ళు ముట్టడి. మా గురించి ఇంత కూడా స్పందన లేదు, ఎవరు పట్టించుకునే లేదు. ఇంకోటి ఎంపీ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం వినతి పత్రం ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చినాం, ఎండీ గారికి ఇచ్చినాం, తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి పోయి వినతి పత్రం సమర్పించడం. అయినా కూడా కనికరం లేదు. చాలి జీతాలతోటి 38 సంవత్సరాల సర్వీసు, 3 ఆడపిల్లలు, పెన్షన్ జీతం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేపిస్తాము మాపిస్తాము అనుకుంటా కాలయాపన చేసుకుంటా ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి పాలు తీసుకొచ్చి అంత బాధ్యత వీళ్ళకి ఎంతో వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ రేపు అని మేము శాంతియుతంగా పోరాటం చేసినా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పుడు వెంటనే చెల్లించాలి. మాకు ఏరియాస్ కానీ మా పే స్కేల్ కానీ డిఫరెన్స్ 850 కోట్లు మాకు ఇవ్వాలి. కనీసం 350 కోట్లు పర్ మంత్, 1000 కోట్లు ఉంది. 17,000 మంది ఇప్పుడు రోడ్డు పాలన పడ్డాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17,000 మంది రోజు పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు. రోజుకు ఇద్దరు ముగ్గురు 500 మంది వరకు ఇప్పటి వరకు రాలిపోయింది. రీసెంట్లీ ఇంకొక క్యాండిడేట్ నజరుద్దీన్, ఆయనకు శ్వాస తీసుకుంటానికి కూడా ట్రీట్మెంట్ డబ్బులు లేకుండా రోడ్డున పాలైపోయాడు. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో మేము ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏడు చేయాలి? పరిస్థితికి ఇట్లా ఉన్నాక దిగజారిపోతుంటే మేము ఎక్కడికని పోవాలి, ఏడికని పోవాలి? మేము దాచుకున్న డబ్బులు వాళ్ళని అప్పడుతలేము, వాళ్ళ ఆస్తులు ఆడతలేము, వాళ్ళ జేబులు ఆడతలేము. మేము కష్టార్థం మేము దాచుకున్నాయి మా స్వైతలు మాకు ఇవ్వమంటున్నాం, కానీ వాళ్ళ డబ్బులు ఏమి అంటలేము. ఇంత ఆస్తులు సంపాదించింది మేము ఒక్కొక్కరు. మీకు ఎంత రావాలి బెనిఫిట్స్? దాదాపు 2013 రావాలి, 17 రావాలి, 21 రావాలి. నేను 23లో రిటైర్డ్ అయినా. దాదాపు 15 లక్షల దాకా రావాలి. 15 లక్షల దాకా రావాలి. నాతోటి ఉన్నోళ్ళు దాదాపు ఒక 20-30 మంది నా క్లాస్మేట్స్, నా కొలీగ్సే 20-30 మంది చనిపోయారు 2023 నుంచి ఇప్పటి వరకు. ఈ 2-3 సంవత్సరాలలో నా 23-24 మంది చనిపోయారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చే డబ్బులు రాకుండానే వాళ్ళు చనిపోయారు. ఏం చేయాలి? మేము 1985లో నేను ఎక్కిన 2023 వరకు ఎంత అంకిత భావంతో చేసినాం అంటే అంత అంకిత భావం. ఈ ఆర్టీసీ పెరిగిందంటే మా పుణ్యంతో. మేము 40 సంవత్సరాల దాకా మేము ఎక్స్పీరియన్స్ చేసి డ్యూటీలు చేసి సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ పెన్షన్ ఇప్పటి వరకు కూడా రేపిస్తాను ఉచిత ప్రయాణం చేపిస్తున్నారు, అందరికీ ఉచితాలు ఇస్తున్నారు. కానీ మా డబ్బులు మాకు ఇస్తానికి ఏమైంది? ఒక్కొక్కరు ఆ బెనిఫిట్స్ పొందకుండా కూడా చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి
తొందరగా ప్రభుత్వం స్పందించి మా ఎండి గారు స్పందించి ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇటువంటి ఉండవు. అన్నిటికేమో డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇటు ఎక్కువ ఆగనా? అట్లాగా సార్ గిట్ట రాను. ఇప్పుడు అయ్యా నన్ను గుంజుకపోతాను కదా, ఒక్క నిమిషం మాట్లాడండి. ఈయన వీళ్ళ పోలీసు వాళ్ళకు ఎన్ని పేస్కేళ్ళు రావాలి, వీళ్ళకి ఎన్ని డిఏలు రావాలి, వీళ్ళకి ఎన్ని లీవ్ ఎన్కాష్మెంట్లు ఇచ్చిండ్రు, వీళ్ళకి ఎందుకు రాలే, వీళ్ళు అడిగేటోళ్ళు ఉన్నారా? వీళ్ళు అడగని పక్షాన మేము అడిగితే వీళ్ళు మమ్మల్ని జరిపేస్తున్నారు కదా. ఇక మీకెవరు దిక్కుని అడుగుతున్నాను నేను. మీ యూనియన్లు అడుగుతాయా? మీకు యూనియన్లు ఉన్నాయా? ఏ లేఖన మమ్మల్ని బయటకు పోమంటున్నారు. ఇలా మేము నిలబడ్డం ఎందుకు? ఇక్కడ మాకు రావాల్సిన హక్కు పరంగా అడుగుతున్నాం. ఆన్ డాక్యుమెంట్ అడుగుతున్నాం మేము. నీ ఇంటికి ఇవ్వమంటలేం కదా. 33 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము ఏం అడుగుతున్నాం? మిమ్మల్ని ఆన్ డాక్యుమెంట్ గా మాకు రావాల్సిన అడుగుతున్నాం. నేను ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటలేము కదా, ఈ జీతంలోకి వెళ్ళి ఇవ్వట్లేము కదా. ఒక్క మాట అక్కడికి వచ్చి ఎండి గారిని మీరు పక్కకు రమ్మని చెప్పండి, అక్కడ నిలబడతాం. ఆయన ఏం సంభాషణ చెప్తాడో మాట్లాడమని చెప్పి ఆయన స్పీచ్ని వెళ్ళిపోతాం. వస్తాడా? ఎందుకు రాడు? మరి చెప్పాలే కదా. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. లోపలికి పోతే ఫిజికల్ అప్లికేషన్ ఉండలేదండి. పెట్టిన ఫిజికల్ అప్లికేషన్ ఉండలేదు, దొరకలేదు. ఏం పని చేస్తున్నారు? మళ్ళీ ఎవరిని అడగాల పోయి? ఇలా నువ్వు ఒక ఎండిగా ఉన్నావు కదా, ఏమంటాడు ఆయన? డైలాగ్ విన్నారా మీరు ఎప్పుడైనా? మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళు నష్టాలు చేస్తేనే ఈడి దాకా వచ్చిందంటే ఎట్లా వస్తుందండి? నష్టాలు మేము చేసినాము. ఇలా 50% పిఎఫ్ కట్టాయి లేదండి. బర్కత్పురకు పిఎఫ్ పైసలే పోలే. కట్టైన పైసలు ఏమైనా ఎవరికి తెలియదు. అర్థమైందా? నా వ్యక్తిగత సమస్య చెప్తే మీరు పరిచయం అయిపోతారు. 33 సర్వీస్ చేస్తే 5 సంవత్సరాలు అయ్యి నీ పిఎఫ్ పైసలు మాకు రాలేదు కాబట్టి నీకు పెన్షన్ లేదని లెటర్ ఇచ్చింది నాకు. వాడు ఎవరు తీసుకపోయింది నా పెన్షన్ పైసలు? ఎక్కడికి పోతాయి? నాకు ఆన్ డాక్యుమెంట్ ఉన్నది కదా కట్ అయినట్టు. ఎక్కడికి పోతాయి నా పైసలన్నీ? ఇలా అడ్మినిస్ట్రేషన్ లోపం ఇదంతా కావాల్సుకొని చేస్తుండ్రు వీళ్ళందరూ కూడా. కేవలం గవర్నమెంట్ దీనికి వత్తాసు పలకడమే కారణం. ఎండి సార్ ఒక్క ఇక చూసింది కదా, ఇది ఈయనకు గీతం వచ్చిందా? ఈయనకు పేస్కేల్ వచ్చిందా? ఈయనకు 5 డిఎల్ రావాలి వచ్చినాయా? ఎవరికి వచ్చినా చెప్పండి. పోలీసు వాళ్ళకే దిక్కులేదు. పరిస్థితి నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇలా జరగమంటాను కదా. ఈయనకు పేస్కేల్ వచ్చిందా? ఈయనకు డిఎల్ వచ్చినాయా? ఈయనకు లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చిందా? అడగండి. ఇలా పోలీసు వాళ్ళకి వచ్చినాయేమో అడగండి, మమ్మల్ని కాదు. ఈ గవర్నమెంట్ కు సిగ్గు లేదు. ఇలా పరిపాలనలో కూడా భాగమైన పోలీసులకే దిక్కులేదు. మాకేమిస్తాడు? ఇలా ఈయన నమ్మి 100 సంవత్సరాలు ఈయనకు సహకరించినాం. నా వర్క్ షాప్ విధంగా మీటింగ్ పెడితే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్టే చేయించిన ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆన్లైన్ రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. మాకు ఏదో పువ్వు పెడతామని చెప్తే ఇలా మా పరిస్థితికి ఇది. మమ్మల్ని ఆదుకుంటూ లేడు. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో ఇలా ఆర్టీసీ కార్మికులు ఆయనకు సపోర్ట్ చేసిండ్రు. కానీ ఇలా మాకు దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఈ విషయం ఆయనకు చెప్పేదా కూడా పంపండి. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులకి అండ్ ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ఎవరైతే ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో సో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి అంటే రోడ్డుకు అడ్డంగా వాళ్ళు బైఠాయించి వాళ్ళ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి పక్కకు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడికి ఇచ్చి వెళ్ళేదే లేదు, మాకు పడుకొని సైతం కూడా ఆయన ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు పోలీసుల యొక్క కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడుతున్నటువంటి సిచ్యువేషన్. గిట్లా రాదు. చూసుకోవచ్చు మీ పరిస్థితి ఇదే. మీకు ఇవాళ మాకు డబ్బులు ఇస్తలేదు కాబట్టి రేపు పొద్దున మీ పరిస్థితి మా పరిస్థితి కాదా? ముందుకురా ఏం అర్థం చేసుకోవాలి? చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి 9 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం కుక్కలను బిక్లను వీకేస్తారు. మీరు వేరే సాయంత్రం ధర్నం చేస్తా అంటే చేయనిస్తారు. తాళ్ళతో కట్టే నూకేస్తున్నారు. లోపల భజించాలా? స్పందించాలి. గవర్నమెంట్ స్పందించాలి. కొద్ది సమస్య కాటుకుంటారు. దయచేసి ఏజ్ వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారా? పోలీసు వాళ్ళ దులుము
ఏంటిది ఇది? ఇట్లా నేర్తాలే పెద్ద ఏజీ. మా మీద చూపిస్తారా మీరు? మీ ప్రతాపం మా మీద చూపిస్తారా? మా ముసలి మీద చూపిస్తారా? మీరు ఇంత ఏజ్ ఉంది మీకు కనీసానికి మీరు ఏం కూడా ఉండాలని చెప్పి ఏజ్ లో ఉండాలని చెప్పండి రాజస్థాన్కి గవర్నమెంట్ చేసేది సో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా పట్టుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు అయితే కూడా. పోలీసులందరూ ఇక్కడ నెట్టెత్తున్నారు. ఏజ్ అంత 60-70 సంవత్సరాలు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పదలుచుకోలేదు సార్, మా న్యాయమైన పోరాటం మేము చేస్తున్నాం. మేము ఇంజూర్ అయితే మీదే బాధ్యత. మా వాళ్ళకి ఏమైనా ఇంజూర్ అయితే మీదే బాధ్యత. ఒప్పడతలేము కదా, మా డబ్బులు మేము అడుగుతూ ఉన్నాం కదా. మేము దాచుకున్న సొత్తు, మా దాచుకున్న సొమ్ము వీళ్ళు తినడానికి పంచుకోలేక తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. మా సొమ్ము తినుకుంటా వీళ్ళు ఇంత సార్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. మేము కొత్త డిమాండ్లు మేమేం అడుగుతలేము సార్. మేము కొత్త డిమాండ్లు ఏమి అడుగుతలేము. మాకు రావాల్సిన డబ్బులు మా డబ్బులు మాకు ఏమని అంటున్నాం. మేము కొత్తగా పేసుకెళ్ళామని ఏమి అడుగుతలేము. మాకు ఇంకేదో కొంచెం మళ్ళీ కోరికలు తీసామని అడుగుతలేము. మాకు జమ అయిన డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. వివిధ రకాల డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఇన్ని రోజులు మాకు నేను రిటైర్మెంట్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. పుట్టుకున్నా నేను చనిపోతే మేము వస్తేనే రెస్పాన్స్ లేదు. నా భార్య పిల్లలకు ఇటువంటి ఇది తెలియదు, డిపార్ట్మెంట్ గురించి తెలియదు. దయచేసి మీడియా ద్వారా సీఎం గారికి ఎండి గారికి కోరుకునేది ఏంటంటే కొత్తగా ఏం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. 32 సంవత్సరాలు ఒక 11 నుంచి 12 లక్షల వరకు రావాలి. 2 పే స్కేల్ 17, 21